వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే 6 గ్రహాలు 29వ తేదీకి కలుస్తున్నాయి. అప్పటి వరకు 4 గ్రహాలు ఉంటాయి. దాని తర్వాత 29వ తేదీకి సరిగ్గా శని చంద్ర ఇద్దరు కూడా వస్తారు. దీనివల్ల అనేక రకాలుగా లాభములు కనబడుతున్నాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావము కొంత జీవిత భాగస్వామి సంబంధించిన అంశంలో, జీవిత భాగస్వామి యొక్క రుణ సంబంధించిన అంశంలో మీకు కొంత ఆ యొక్క ఒత్తిడి అనేటువంటిది రానుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 25, 26, 27 తేదీలు కాస్త ఉన్న ప్రదేశం నుంచి మార్పులు చూపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వారం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా, అంటే వాహనం కావచ్చు, గృహం కావచ్చు, కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మకాలకు మాత్రం చాలా బాగుంది చెప్పాలంటే. ఎప్పటి నుంచో ఒక ల్యాండ్ ఉందండి, ఒక గృహం ఉంది, ఒక ఆఫీస్ స్పేస్ లేదా కమర్షియల్ స్పేస్ ఉంది, అమ్మలేకపోతున్నాం అనుకునేటువంటి వారికి ఇది సరైన సమయము. కాకపోతే ఇక్కడ పంచమంలో కేతు ఉన్నందుకు కొంచెం సంతానం కోసం రకరకాల శస్త్రచికిత్సలు చేసుకోవాల్సిన పరిస్థితి రావడము, సంతానం ప్రయత్నాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 27, 28 తేదీలు కొంతమంది చూడండి బ్యాక్ డోర్ నుంచి డబ్బులు ఇస్తే మనకు ఉద్యోగం ఇస్తారు సాఫ్ట్వేర్స్లో అంటూ ఉంటాం. 28, 29 తేదీలు ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు ఆ రోజుల్లో ప్రత్యేకంగా మీరు ఉద్యోగం కోసం ఎక్కడో ధనం కడితే డబ్బులు వస్తుంది అనుకునే వాటి జోలికి వెళ్ళకుండా ఆ 2 రోజులు ప్రత్యేకంగా ఆ యొక్క అంశంలో మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.